అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్ల హరిత వ్లాగ్స్. అందరు ఎట్లూరు మంచిగా. నేనైతే మా టీంతో హ్యాపీగా అండ్ సేఫ్గా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదా. ఎస్, ఇవాళ మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. ఆల్రెడీ చాలా మంది ముందే పెట్టేసారు, కానీ మేము కరెక్ట్ టైంకి పెడుతున్నాం. రోని నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ సెకండ్ డే అనమాట. నిన్న 25th, ఇవాళ 26th. రోనీస్ వచ్చిన తర్వాత పెడుతున్నాము. ఆ పౌర్ణమి కూడా అయిపోయింది. పౌర్ణమి అయిపోయిన తర్వాత నుండి అమావాస్య స్టార్ట్ అయ్యే వరకు అంటే మామిడికాయ పచ్చడి పెడితే మంచిగా ఉంటుందంట. అట్లా అనేసి మేము రోనీస్ వచ్చిన తర్వాత పెడుతున్నాము. పోయిన సంవత్సరం అయితే 50 కాయ పెట్టింది బానక్క, అప్పుడు నేను లేను. ఇప్పుడు 100 కాయ పెడుతున్నాం. ఎందుకంటే షూట్కి చాలా మంది వస్తారు, పచ్చడి కూడా సంవత్సరం ఉండాలి కదా. పోయినసారి తక్కువ పెట్టినాం, కొంచెం తొందర అయిపోయింది. అందుకోసం అని ఈసారి కొంచెం ఎక్కువ పెడుతున్నాము. ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. మనోళ్ళు ఆల్రెడీ అల్లం పొట్టు తీస్తున్నారు. ఈమె వచ్చేసి మన అనిల్ వాళ్ళ అమ్మ ఆంటీ. ఒకసారి హాయ్ చెప్పండి ఆంటీ. ఈమె తెలుసు కదా మన స్పైసీ. మన వాళ్ళు ఆల్రెడీ అల్లం పొట్టు తీస్తారు. మామిడికాయ పచ్చళ్ళు అల్లం వేస్తారంట. మా సైడ్ వేయరు, మా కరీంనగర్ సైడ్ అయితే వేయరు. కొంచెం చేంజ్ ఉంటుంది అటు ఇటు. భిక్షు వాళ్ళ ఊర్లో నుంచే మామిడికాయలు తీసుకొని వచ్చిండు. ఒక చెట్టియా ఒకటే చెట్టు అంట. మొత్తం 130 తీసుకొచ్చండి. యాక్చువల్లీ మేము 100 అనుకున్నాము, 130. ఎందుకంటే కొన్ని కొడుతుంటే పండు వండుతాయి కదా, పండు వన్నీ తీసేస్తే మళ్ళీ ఇవి లేయొచ్చు అన్నట్టుగా కొన్ని ఎక్స్ట్రానే తీసుకొచ్చినాం అన్నట్టు. సో అదన్నమాట ముచ్చట. అక్కడ చూడండి మామిడికాయలు మంచిగా ఆరేసి ఉన్నాయి. పొద్దుగాల 8 గంటల వరకే మామిడికాయలు తెంపిపించినాము. కాకపోతే ఇప్పుడు కొంచెం లేట్ గా స్టార్ట్ పెడుతున్నాం, ఎందుకంటే మామిడికాయలు నీళ్ళ లేచి నానేయాలి కదా. అందుకోసం అని కొంచెం అయితే లేట్ అయింది. ఇప్పుడు టైము ఒక 2 అవుతుండొచ్చు. సో ఇప్పుడైతే మనం మామిడికాయలను కొట్టిపించి ప్రాసెస్ అయితే స్టార్ట్ పెడదాము. ఈ మామిడికాయ పచ్చని ఎవరు పెడతారో తెలుసా? పోయినసారి లాగానే బానక్క కూడా, ఈసారి ఆంటీ కూడా యాడ్ అయిపోయారు. ఇద్దరు కలిసి పచ్చడి పెడతారు. భిక్షు కొట్టేటైనా కూడా తీసుకొచ్చిండు మామిడికాయలను, ఎందుకంటే మనకు అంత మంచిగా రాదు కదా. సో స్టార్ట్ పెడదాం, చలో. చెట్టెక్కిన మామిడికాయలు ఎగ్గిన మళ్ళీ మా ఊరుండే ఆయన తీసుకొచ్చిన. నాకు కొట్టరాదు మామిడికాయ, కొట్టవలసిన పచ్చడి ఉండగా నేర్చుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుడైతే పెద్ద పని. వచ్చిన వాళ్ళకి ఈజీ, రాని వాళ్ళకే కష్టం. నా సొంటలకు నాకైతే రాదు, నేర్చుకోవాలి. చిన్న చిన్న ఇప్పుడే అన్ని నేర్చుకుంటున్నా. బానకైతే పచ్చళ్ళు మస్తు పెడుతుంది, మంచిగా ఉన్నది. కాకపోతే మైనస్ ఒకటి ఏమైందంటే పోయినసారి 50 కాయ అని అనుకుంటే దాంట్లో కొన్ని పండు వండి అట్లా ఇట్లా కొన్ని తక్కువ అయిపోయినాయి. దానివల్ల కారం ఎక్కువ అయింది. బానక ఫస్ట్ టైం పెడుతుంది అన్నట్టు. అట్లానే ఏం చేసింది, షాప్ లో అన్ని సామాన్ కొనుక్కుంటాం కదా, కారం ఉప్పు, వాళ్ళను 50 కాయ మందము ఎంత ఉప్పు పోయాలి, ఎంత కారం పోయాలి, అది అని అడిగితే వాళ్ళు చెప్పారు అన్నట్టు క్వాంటిటీ ఇంత ఇంత. అప్పుడు కాయలు ఏమైనాయి, తక్కువైనాయి, కారం ఎక్కువైంది. యాక్చువల్లీ కాయలు తక్కువైన సంగతి నాకు తెలియదు, పండు పడడం వల్ల అట్లా అయింది. పోయినసారి అట్లా క్వాంటిటీ తక్కువైనందుకు ఈసారి 100 కాయ పెడదాం అనుకుని ఇంకా 30 కాయ ఎక్కువ తీసుకొచ్చినాం. కాయలు కొన్ని పండు పడడం వల్ల మళ్ళీ ఈ కాయలు అట్లా పెట్టుకోవచ్చు కాబట్టి. సో ఈసారి పోయినసారి లాగా కాకుండా ఈసారి ఇంకా మంచిగా పెడతాదని నేను ఆశిస్తున్నా. మరి ఏం చేస్తుందో. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అట్లా అయినా కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అవును, నిజంగా బాగా వచ్చింది. మంచిగా నేను పెట్టిన మామిడికాయ పచ్చడి అందరూ భిక్షు, చిన్న, కిషోర్, మొత్తానికి అయితే ప్రయోగాలు మా మీద వేస్తుంది. ఎవరైతే వస్తారో అందరి కోసం నేను ప్రేమతో మామిడికాయ పచ్చడి అందరి కోసం చేస్తున్నా. అందరు వచ్చి టేస్ట్ చేయరు. అక్షయ్కి మామిడికాయ పచ్చడి అంటే బాగా ఇష్టం అన్నట్టు, అందుకోసమే ఆయన ఫస్ట్ చేస్తాడు. వీళ్ళకి అర్థమైతే లేదు ఆ ముచ్చట. మామిడికాయలు మంచిగా తూడ్చి ఆరబెట్టి పెడితే పచ్చడి మంచిగా ఉంటది, లేకపోతే ఖరాబ్ అవుతుంది అని అంటారు. అందుకే మంచిగా లోపలికి వెళ్ళి జీడంతా తీసి పచ్చడి ఎంత నీట్ గా పెట్టుకుంటే అన్ని రోజులు వస్తుంది అనమాట. ఇల్లు క్లీన్ లేకున్నా, మనం క్లీన్ గా లేకున్నా చేస్తే పచ్చడి ఖరాబ్ అవుతుంది, తొక్కుడు తాకుతుంది అంటారు. ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిన ముచ్చటనే, మేమేం కొత్తగా చెప్తున్నాం అని అసలు అనుకోకండి. మాకు అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు, మీకే ఎక్కువ ఉంటది. జస్ట్ ఏంటంటే మా నుంచి చిన్న సజెషన్, మేము అట్లా చెప్తున్నాం అంతే, ఇంకా వేరే ఏం లేదన్నమాట. రెడీ స్టార్ట్ పెట్టేసి దెబ్బ దెబ్బ చూడు, లేట్ అవుతుంది, ఆల్రెడీ 3 అవుతుంది. ఇంతవరకు కడుపులో ఏం లేదు. అమ్మో పుల్లగా ఉంటది. సో గైస్ మామిడికాయలు కొట్టుడు అయితే ఆల్మోస్ట్ వస్తున్నాయి. తూడ్చుడే లేట్ అవుతుంది. చూడు కుప్ప కింద, కొట్టుడు ఒక ఎత్తు అయితే తూడ్చుడు ఒక ఎత్తు. సో ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే పచ్చడి చేసుకుంటందుకు నూనెనైతే కాగబెడుతున్నా. మేము విజయపల్లి నూనెనైతే తీసుకుంటున్నాము. బయటనైతే మామిడికాయ ముక్కలు అయితే హరిత, అనిల్ అన్న వాళ్ళ మమ్మీ అయితే మంచిగా దూడ్చి ఆరబెడుతున్నారు. నేనేమో ఇక్కడ ఆయిల్, దీనికి సంబంధించిన మసాలాలు ఇట్లా అన్ని రెడీ చేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ అయితే నేను వేడి చేసుకుని పెట్టుకుంటున్నా. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇట్లా అన్ని వేయించి మంచిగా పౌడర్ చేసి పెడతా. స్టార్ట్ చేద్దాం. ఇక ఇంత పెద్ద గిన్నె తీసుకుంటున్నా. ఏముందయ్యా, మంచిగా రావాలి. ఇది కొంచెం వేడైనాక ఆయిల్ వస్తుంది. మామూలుగా అందరూ సన్ఫ్లవర్ ఆయిల్, గోల్డ్ డ్రాప్ ఆయిల్ కూడా వాడతారు పచ్చళ్ళకు. కాకపోతే ఎక్కువ శాతం అయితే పల్లి నూనెనే వాడతారు. పల్లి నూనె వాడితే టేస్ట్ బాగుంటుంది, మళ్ళీ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అని కూడా అంటారు.
అందుకే మేము పల్లి నూనె అయితే తెచ్చుకున్నాం, ఎందుకంటే చాలా రోజులు రావాలి కదా షూటింగ్. ప్యాకెట్ అయితే కట్ చేస్తుంది బానక్క. మేము 100 మామిడికాయలకు 3 ప్యాకెట్ల నూనె వాడుతున్నాము. ఒకవేళ ఆయిల్ ఇట్లా తక్కువ అయింది అని అనుకుంటే 3 days కి మనం కలుపుతాము, మళ్ళీ 1 week కి కలుపుతాము. అప్పుడు ఒకవేళ ఆయిల్ తక్కువ ఇట్లా అయితే అప్పుడు 1 లీటర్ కానీ మనకి ఎంత సరిపోతుంది అనుకుంటే అంత ఆయిల్ వేడి చేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఒకవేళ తక్కువ పడితేనే, ఎక్కువ అయితే దాన్ని ఏం చేయలేము కానీ తక్కువ అయితే కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే 3 ప్యాకెట్లు అయితే నూనెను అయితే పోసి వేడి పెట్టిన మసాలాలు తయారు చేస్తా. దీనికి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇవి 3 మసాలాలు అయితే నేను ఇప్పుడు వేయించి మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కకు పెడతా, ఆ ముక్కలు రెడీ అయ్యే వరకు. జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడులు చేసుకుందాం. నేను 100 మామిడికాయలకు ఇదొక 1/2 kg, ఇదొక 1/2 kg తీసుకున్నా. కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకు. మరి బ్లాక్ కూడా ఎంచొద్దు, నూనెనైతే మస్తు మసలాలే, ఎంత మసిలితే అంత మంచిది. మెంతులు వేసుకున్నా. సో మెంతులు కూడా కొన్ని తీసిన. ఈ మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి బరుసులు వేసుకోవద్దు, పచ్చడి మంచిగా ఉండదు. మస్తు మెత్తగా ఉండాలి. ఎట్లా అంటే మెత్తగా రావాలంటే మనం జల్లెడతోటి మంచిగా జల్లుకొని తినేటప్పుడు కూడా సాఫ్ట్నెస్ అనేది రావాలి. కాబట్టి మంచిగా మెత్తగా మనము పౌడర్స్ ఇట్లా వేసుకొని అప్పుడు పచ్చడి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది. ఆవాలు ఒక్కటి వేయించుకుంటే అయిపోతుంది. మంచిగా చిటపట ఉంటాయి. వేస్తున్నా ఎందుకంటే కొంచెము ఎక్కువ అనిపిస్తుంది, 1/2 kg కన్నా ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో అందుకే కొన్ని తీద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ ఎక్కువ అయింది అనుకో, ఏ బాను పచ్చడి ఎందుకు ఖరాబ్ చేసినావు అంటారు. ఇవి వేయించిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రుబ్బుతా. ఇదంతా అయిపోయినాక మామిడికాయలకు మంచిగా కారము, ఉప్పు, మసాలాలు, అల్లం వెల్లిగడ్డ, సో ఇది కూడా రెడీ అయిపోయింది. మనము పచ్చళ్ళకు ఎల్లిపాయలు వేస్తాం కదా, విడి ఎల్లిపాయలు ఇట్లా సపరేట్ దీనికి కొంచెం సన్నగా కాకుండా ఇటు దొడ్డు కాకుండా ఎల్లిపాయలు అయితే మేము ఏరుతున్నాము. మిగతాయి రుబ్బనికి అవుతాయి. పోపులకు కాదు, ఉత్తగా వేస్తారు. మరి లేకపోతే ఇంత లావు వేస్తే కొందరు అయితే ఇవి ఊరుతాయి కదా ఎల్లిపాయలు, ఇవి ఊరినాక మస్తు టేస్ట్ ఉంటాయి అట. ఇవి కూడా మస్తు ఇష్టంగా తింటారు, ఏరుకొని తింటారు. కానీ నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రై ఉత్తగా విడిగా వేసేందుకు ఒక 1/2 kg ఎల్లిపాయలు అయితే తీస్తున్నా. మామిడికాయ వక్కలను మొత్తము తుడుచుడు అయిపోయింది. ఇక గాలికి కొంచెం ఆరేస్తున్నాం, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంది. ఈ పచ్చిదనం పోయిన తర్వాత పచ్చడి పెట్టేసుకుందాం. ఇక మొత్తానికైతే మామిడికాయలు కొట్టినాము, ఆరబెట్టినాము, అంతా అయిపోయింది. లక్కీగా ఒక ముచ్చట ఏంటంటే పోయినసారి కాయలు పండు మక్కినాయి అని చెప్పినాం కదా, ఈసారి ఒక్క కాయ కూడా పండు మక్కలేదు, మంచిగా అయినాయి. ఇక పచ్చడి చేస్తూ స్టార్ట్ పెట్టేసాక ఎట్లా ఏంటిది ఎట్లా వేయాలి, ఫస్ట్ ఏం వేయాలి అన్ని చెప్పేసాయి. ఫస్ట్ ఈ మామిడికాయ వక్కలన్నీ ఈ గిన్నెలు వేసేసుకుందాం. ఫస్ట్ నేనే వేసిన. మామిడికాయ వక్కలలో జీడి కూడా వేసినాం, శాస్త్రానికి వేస్తారంట. 3 వేసినాం. లాస్ట్ టైం పచ్చడి పెట్టినప్పుడు శ్రావణి ఉంది, ఈసారి నేనున్నా. శ్రావణి లేదు, హరిత ఉంది. అట్లనేం లేదు, నెక్స్ట్ ఇయర్ కూడా పచ్చడి పెట్టినప్పుడు నిన్నే పిలుస్తాం, నువ్వే పెడదు. మామిడికాయ ముక్కలు అయితే ఒక బౌల్ వేసుకున్నాము మేము. ఇప్పుడు జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతి పొడి, ఇవన్నీ మేమైతే 1/2 kg తీసుకున్నాము 100 కాయలకు. ఇవన్నీ కలుపుతాం. అమ్మ సరిపోతాయి 1/2 kg? మంచిగా రావాలి, నన్ను ఎవ్వరు తిట్టొద్దు. ఈ పచ్చడి కూడా ఒక్కొక్క ప్రాంతం సైడ్ ఒక్కో రకంగా చేస్తారు. ఇక్కడ సైడ్ ఇట్లా చేస్తారు, కొంతమంది మళ్ళీ ఇట్లా చేయరు అట్లా చేయరని కామెంట్లు ముందే పెడతారు. కాబట్టి నేను ముందే చెప్తున్నా, ఇక్కడ సైడ్ ఎట్లా పెట్టాలో అట్లే పెడతారు. ఓకేనా? పచ్చడకు సంబంధించిన కారమే తీసుకున్నాం, ఉప్పు కారం, పచ్చడి కారమే తీసుకున్నాం. ఉప్పు, పచ్చడి కారం, 3 మ్యాంగో మిర్చి పౌడర్. కొంతమంది గిర్ని పడతారు, కానీ మాకు టైం లేక ఇవే తీసుకున్నాము. పోయినసారి కూడా ఇవే తీసుకున్నాం. అయితే పచ్చడకు మన నిర్మా ఉప్పు, టాటా సాల్ట్ అసంటి వేయొద్దంట, వేరే ఉంటుందంట. అవి వేసే ఉప్పు ఇసం ఉంటుందంట. పచ్చళ్ళు వేసే ఉప్పు ఇదే అని. అయితే ఇప్పుడు 2 kg కారంకి 4 kg సాల్ట్ ఇచ్చిండు. జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతి పొడి వేసినాము. తర్వాత ఉప్పు వేస్తున్నాం. ఉప్పు వేసుకొని కారం వేసుకొని ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. మామిడి
మామిడికాయలకు ఉప్పు కారం ఆవాల పొడి అవి అయితే వేసుడు అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి నూనెలా జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేస్తే అయిపోతుంది. మంచిగా అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే మంచిగా అవుతుంది. అల్లం వెల్లుల్లి నేను ఫస్టే జీలకర్ర ఆవాలు వేసి పెట్టిన, ఇప్పుడు ఒక అల్లం వెల్లిగడ్డ వేస్తే అయిపోతుంది. అంటే గోరువెచ్చగా కాలేదని ఇంతసేపు ఆగిన. నూనె అయితే కొంచెం గోరువెచ్చగా అయితే అయింది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డని అయితే ఇంట్లో వేసుకోవాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తే ఏమవుతుంది అంటే గట్టిగా ఇట్లా మాడిపోతుంది. అట్లా వేయొద్దు, కొంచెం చల్లారినాకనే వేయాలి. తర్వాత ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ముద్దలు అయితే ఉండొద్దు, మొత్తము విడివిడిగా కావాలన్నమాట. అల్లం వెల్లిగడ్డ మంచిగా ఇచ్చుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసినాం కదా, ఇది మొత్తం ఇప్పుడు చల్లగా కావాలి. చల్లగా అయినాక అందులో కలుపుకోవాలి మామిడికాయ ముక్కలలో. ఇది చల్లారలోపు ఇప్పుడు ముక్కలు కలుపుకున్నాం మనం. బిగ్ షీడ్కి ఎందుకు వచ్చినా అనుకుంటుర్రా? ఎందుకంటే ఇవి 100 కాయలు కదా, 100 కాయలు కలపనికి నాకైతే బలం లేదు. సో అందుకే నేను బిగ్ షూ హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నా. బిగ్ షూ ఇదంతా కలుపుతావా? మంచిగా ముక్కకు పట్టేటట్టు కలుపు అన్ని. వెల్లిపాయలు వేయడం అయితే మర్చిపోయినా ఇందాక. సో ఇప్పుడు వేస్తున్నా. రీల్ కోసం మా తమ్ముడు రుమాలు చుట్టుకుంటూ మంచిగా రావాలని. సరే స్టార్ట్ చేయి. దేవునికి మొక్కుకొని మంచిగా రావాలి. కడుపు నిండా తినాలి సంవత్సరం మొత్తం. సంవత్సరం మొత్తం తినాలి మన పచ్చడి. అరే కింది అట్లనే నేను మీద కలుపుతున్నావు. మంచిగా కలుపు. కిందికే కలుపుతున్నా నేనే, నువ్వే మీద కలుపుతున్నావు. ముక్కల కన్నెట్కి మంచిగా పట్టినాయా? మా తమ్ముడు మంచిగా నాకు హెల్ప్ చేస్తుడు. సక్సెస్ఫుల్గా మామిడికాయ పచ్చడిని అయితే మంచిగా పెట్టినాం. భిక్షు బాణకనైతే మస్తు కష్టపడిర్రు. ఎందుకంటే అవి మామిడికాయ పచ్చళ్ళు 100 కాయ కదా, కల్పనకి కొంచెం ఇబ్బంది అయింది. అయినా కూడా వాళ్ళు కష్టపడి మంచిగా మామిడికాయలను అయితే ఉప్పు కారం మంచిగా పట్టించారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏది చేయకుండా ఇదనే వేద్దామని నేనైతే స్టార్ట్ పెట్టినా. ఏం లేదు, లాస్ట్ అంతా పచ్చడ కలిపి డబ్బలలోకి ఎత్తిన తర్వాత అన్నం కలుపుకొని తింటే మంచిగా ఉంటుంది కదా, అందుకోసం అని అయితే నేను అందరికీ అన్నం కలిపి ముద్దలు పెడతాను. పచ్చడి పెట్టిన తర్వాత ఈ లాస్ట్ ఈ అన్నం తినని కోసమే చాలా మంది వెయిట్ చేస్తారు. అందులో నేను కూడా ఒకదాన్ని. పచ్చడి ఊరిన తర్వాత కూడా అంత తినబుద్ధి కాదు, ఇప్పుడు తినబుద్ధి అవుతుంది. కలుపుడు అయిపోయింది. ఫస్ట్ ముద్ద ఆంటీకి పెడతాం. చెప్పుర్రి. ఉప్పు కారం, ఉప్పు కొంచెం కావాలా? ఊరితే మంచిగా ఉంటుంది. స్పైసీ రారా అక్షయ్? స్పైసీకి మామిడికాయ ముక్క కొంచెం అంతా అన్నం. బానక్క మంచిగా చేసిందని అర్థం దీనిని బట్టి. నాకైతే పచ్చడి మస్తు నచ్చింది. ఎంత నచ్చిందంటే నేను మాటలలో చెప్పలేకపోతున్నా. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే మస్తు వచ్చింది టేస్ట్ అయితే. ఇది ఊరినాక ఇంకా మంచిగా అవుతుంది. ఇప్పుడు నేను తింటా. మస్తు వచ్చింది అక్కడ. నిజంగా సూపర్ ఉన్నది. పోయినసారి కంటే ఈసారి ఇంకా నచ్చింది నాకైతే. ఏదైనా ఫస్ట్ అంత మంచిగా వస్తుంది అనేది ఎప్పుడు అనుకోము, ఎందుకంటే మేము ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం, అందుకే నేర్చుకుంటున్నాము. ఏదైనా కూడా ఏదైనా పని స్టార్ట్ పెట్టేటప్పుడు అది ఏదైనా కానీ ఫస్ట్ భయపడతాం. ఆమెనా నేనైనా భయపడుకుంటూనే స్టార్ట్ పెట్టినాము. మొత్తానికైతే సక్సెస్ అయిపోయింది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత క్వాంటిటీని స్టార్ట్ పెట్టి పచ్చడి చేసినందుకు ఖరాబ్ అయితే కాలేదు. నాకైతే మంచిగా అనిపించింది. నాకు కూడా. నేనైతే పోయినసారి మస్తు భయపడ్డా, ఎట్లెట్లా అవుతుందో 50 కాయలు నాకు ఏది తెలియదు. నేను శ్రావణ్ ఇద్దరమే ఉన్నాము.
ఎవ్వరు కనీసం హెల్ప్ చేసేటోళ్ళు కూడా లేరు. మేమే అంతా వేసుకొని పెట్టినాం, అయినా కానీ మస్తు వచ్చింది. ఈసారి దానికి డబల్ అంటే 100 కాయలు పెడతామని నేను ఎప్పుడూ అనుకోలేదు నా లైఫ్లో. ఫస్ట్ టైము పెట్టిన. వీళ్ళందరూ నాకు మస్తు సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళందరం చేయడం వల్లనే ఈ పచ్చడి ఇంత సక్సెస్ఫుల్గా మంచి టేస్ట్ తోటి వచ్చింది. అవును, ఏదైనా యూనిట్తో కలిసి చేస్తే ఏదైనా మంచిగా వస్తుందని ఇదే అన్నమాట. సో ఇది ఇవాల్టి బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పటాస్ పిల్ల హరిత బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే గంట గట్టి కొట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్.